9 కిలోల వెండి పట్టుకున్న అధికారులు బ్యాంక్ అకౌంట్లో 2.29 కోట్లు ఉన్నట్లుగా గుర్తించారు. అలాగే 5.04 కోట్ల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లను కూడా ఫ్రీజ్ చేశారు. మరోవైపు రంగారెడ్డి జిల్లాలో 5 ఫ్లాట్లను అధికారులు సీజ్ చేశారు. పుప్పాలగూడ, నార్సింగి, రాజేంద్రనగర్లలో విలాసవంతమైన ఫ్లాట్లతో పాటు గచ్చిబౌలిలో G+3, చత్రినాకలో G+2 భవనాలను సీజ్ చేశారు. మరోవైపు మహేశ్వరంలో 1.24 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. నరహరి అక్రమాస్తుల కేసులో ఏసీబీ అధికారులు నేడు మరో 2 బ్యాంకు లాకర్లను కోర్టు అనుమతితో తెరిచేందుకు సిద్ధమయ్యారు. ఈ లాకర్లలో కూడా భారీగా అక్రమాస్తులు బయటపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు నరహరిని తమ కస్టడీకి కోరుతూ ఏసీబీ అధికారులు కోర్టులో పిటిషన్ వేయనున్నారు. నరహరి అవినీతి వెనుక ఉన్న బినామీలపై అధికారులు ప్రధానంగా ఫోకస్ చేశారు. హైదరాబాద్ ల్యాండ్ సర్వేయర్ నరహరి అవినీతి బాగోతమైతే ప్రస్తుతం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. నరహరి ఇంట్లోనే కాదు, బ్యాంకు లాకర్లలో కూడా భారీగా డబ్బును గుర్తించారు ఏసీబీ అధికారులు. దాదాపు 1.3 కిలోల బంగారం, అలాగే 8 కిలోల వెండిని పట్టుకున్నట్లుగా కూడా అధికారులు తెలిపారు. మరొక వైపు ఇటు బ్యాంక్ అకౌంట్లలో 2.29 కోట్లను గుర్తించారు. 5.04 కోట్ల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లను కూడా ప్రస్తుతం అధికారులైతే వాటిని కూడా ఫ్రీజ్ చేశారు. మరోవైపు ఇటు రంగారెడ్డి జిల్లాలోని 5 ఫ్లాట్లను కూడా అధికారులు సీజ్ చేశారు. అయితే పుప్పాలగూడ, నార్సింగి, రాజేంద్రనగర్లలో విలాసవంతమైన ఫ్లాట్లతో పాటు గచ్చిబౌలిలోని G+3, చత్రినాకలో G+2 భవనాలను సీజ్ చేశారు అధికారులు. ఇటు మహేశ్వరంలో 1.24 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. నరహరి అక్రమాస్తుల కేసులో ఇప్పుడు ఏసీబీ అధికారులు ఇవాళ మరో 2 బ్యాంకు లాకర్లను కోర్టు అనుమతితో తెరిచేందుకు సిద్ధమయ్యారు. ఈ లాకర్లలో కూడా భారీగా అక్రమాస్తులు బయటపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు నరహరిని తమ కస్టడీకి కోరుతూ ఏసీబీ అధికారులు కోర్టులో పిటిషన్ వేయనున్నారు. నరహరి అవినీతి వెనుక ఉన్న బినామీలపై అధికారులు ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు.